ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాక్యము ఏంటంటే, యెహోవాను ఎదుకువారు హృదయమందు సంతోషించుదురు. కీర్తనలు 105 3వ వచనంలో ఇలా రాయబడి ఉంది. అవును, ఈరోజు నీవు నీ హృదయంలో సంతోషం లేక అల్లాడిపోతున్నావు. ఈరోజు నీ హృదయంలో నెమ్మది లేక అల్లాడిపోతున్నావు. ఏ క్షణంలో ఏమవుతుందో అని నీవు భయపడిపోతున్నావు. ఎక్కడికి వెళ్తే అక్కడ ఏమవుతుందో, మరలా ఇంటికి వస్తాను రాను అనే ధైర్యాన్ని కోల్పోతున్నావు. నీ హృదయంలో సంతోషం లేదు. దానికి కారణం, నువ్వు ఎదగవలసిన వారిని వెదకకుండా మనుషుల మీద ఆధారపడి మనుషులను వెతుకుతున్నావు, మనుషులు వెంటబడుతున్నావు. ఎస్, కరెక్ట్. దేవుడు చెప్పాడు కదా, నన్ను వెతుకు, నీ హృదయంలో నేను సంతోషాన్ని పుట్టిస్తా. మరి ఈరోజు నీవు ఎవరిని వెతుకుతున్నావు? నువ్వు దేవుణ్ణి వెతుకున్నట్లయితే నీవు సంతోషంగా సమాధానంగా జీవిస్తావు. మరి దేవుని వెతకటం అంటే ఏంటి? ప్రతిదినం నీవు దేవుడై ఉన్న బైబిల్ని నువ్వు ప్రేమించాలి. ప్రార్థన, దేవునితో మాట్లాడే విధానం, మాట్లాడే కనెక్షన్, దేవునితో కనెక్షన్ ఏర్పడి మాట్లాడేది ప్రార్థన అనే దాన్ని నీవు దేవునితో ప్రతిదినం ప్రార్థన చేయాలి. ప్రతిదినం నువ్వు క్రమం తప్పకుండా బైబిల్ చదవాలి. దేవుని వెతకటం అంటే అది. నువ్వు బైబిల్ చదవకుండా, ప్రార్థన చేయకుండా, ఏదో ఆదివారం ప్రార్థనకి వెళ్ళి నువ్వు ఇంటికి వచ్చి బైబిల్ ఇంట్లో పెట్టి మరలా ఆదివారం ప్రార్థనకి వెళ్ళి మరలా ఇంటికి వచ్చి బైబిల్ పెట్టి మరలా ఆదివారం ప్రార్థనకి వెళ్ళి, ఎలా అయితే నువ్వు నీ హృదయం అందు సంతోషం దేవుడు ఇవ్వడం. అదే ఆదివారం ప్రతిదినం నువ్వు ఒక ఆదివారంలాగే నీవు భావించుకోవాలి. అప్పుడే నీవు నీ హృదయం దేవుడు సంపూర్ణమైన సంతోషాన్ని ఇవ్వటానికి దేవుడు సాలినవాడు. మరి ఈ రోజు నుంచి నీవు దేవుని ఎదుగుతావా, మనుషులను ఎదుగుతావా? ఆలోచించుకో ఒకసారి. దేవుని వెతుకున్నట్లయితే నీవు బాగుపడతావు, సంతోషంగా ఉంటావు, సమాధానంగా ఉంటావు. బతికిన 4 రోజులు ప్రశాంతంగా బతుకుతావు. లేకుంటే